హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వంట చేయడానికని వచ్చేసాను. ఈరోజైతే నేను పచ్చి కొబ్బరి అలాగే పచ్చి శనగపప్పుతో కర్రీ అయితే చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ కర్రీ కోసం అయితే నేను ఇంత పచ్చి శనగపప్పును అయితే తీసుకున్నాను. ఒక కప్పుకి ముప్పావు కప్పు ఉంటుందేమో. దీనికి సరిపడా ఇంత కొబ్బరి చిప్ప అయితే తీసుకున్నానండి ఈ కర్రీలోకి. ఈ కొబ్బరి చిప్పని చూసారు కదా, ఇంత క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. ముందుగా అయితే ఈ పచ్చిశనగపప్పుని నీట్గా కడుక్కొని దానిలో వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు ఉడికించుకోవాలి. ఇక్కడైతే పచ్చిశనగపప్పుని కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఈలోగా మనం ఈ పచ్చి కొబ్బరిని తురుముకున్నా పర్వాలేదు, లేదంటే నేనైతే మిక్సీ వేస్తున్నానండి. తురుముకోవటం కంటే మిక్సీ వేస్తే ఈజీగా ఉంటుంది కదా. ఇన్ని చిన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి, సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఈ సైజులో ఉండే ముక్కల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలాగా మిక్సీ అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం బరకగా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తగా వద్దు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోతుందండి. ఎక్కువ టైం ఏం తీసుకోదు ఇది కూడా. చూసారు కదా, పచ్చిశనగపప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆపేసుకుని దీనిలో ఉండే వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేసుకోవాలండి. వాటర్ మొత్తం తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి కొంచెం ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది కదా, అందుకని ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఈ కర్రీ కోసం పోపు కోసం అయితే ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే క్రష్ చేసిన వెల్లుల్లి, అలాగే పోపు దినుసులు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇదేమో ముందుగా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి, అలాగే ఇదేమో ఉడికించుకొని పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు అండి. ఇక్కడ ఆయిల్ వేడెక్కగానే ముందుగా పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. ఇవి మంచిగా వేగిపోవాలండి. ఏవి కూడా మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే మాత్రం కర్రీ ఫ్లేవరే మారిపోతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో అయితే ఒక పావు స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నా అండి. పసుపు ఆయిల్లో వేసుకుంటే పసుపు వాసన లేకుండా ఉంటుంది కదా. ఇంకా తర్వాత ఏమో కరివేపాకు, క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఇవి కూడా మంచిగా వేగిపోవాలి. వెల్లుల్లిపాయ మంచిగా వేగితేనే మన కర్రీలో ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా మనం తురిమి పక్కన పెట్టుకున్నటువంటి లేదా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని అయితే దీనిలో వేసేసుకోవాలి. నేనైతే మిక్సీ వేసుకున్నాను అన్నాను కదా, దీన్నైతే వేసుకుని టకటకా కలిపేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచొద్దు. ఇది వేయగానే ఇది ఒకసారి కలపగానే పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుని రెండిటిని మంచిగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలండి. ఎక్కువ టైం తీసుకోవద్దు, తొందరగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్రీ తొందరగా అడుగంటే అవకాశం ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో మన రుచికి సరిపడా ఉప్పు కారాలు అయితే యాడ్ చేసుకోవాలండి. మా టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను. మనం ఎంత తింటే అంత అండి. ఇది ఉప్పు కారం వేయగానే మంచిగా కలిపేసుకొని అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా కలిసిన తర్వాత దీనికి మూత పెట్టేసుకుని ఒక్క 2 మినిట్స్ చాలండి, ఎక్కువసేపు ఉంచొద్దు. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుని అలాగే వదిలేసేయాలి. ఎందుకంటే ఈ ఉప్పు కారాలు ఈ పచ్చి కొబ్బరి అండ్ శనగపప్పుకి పట్టాలి కదా. ఇలా మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్సేనండి, ఎక్కువసేపు అయితే అడుగంటిపోతుంది మళ్ళీ. ఇలా వదిలేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయిందండి కర్రీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.